సో మనం ఇప్పుడు డిస్కస్ అయిపోయే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే పిఎం కిసాన్ స్కీమ్. సో మనకి తెలుసు ఈ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ ని February 2019 లో లాంచ్ చేశారు. పర్పస్ ఏంటి అని అంటే supplement financial needs of land holding farmers. ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. అంటే ఫినాన్షియల్ నీడ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే లైక్ మనకి మన స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఇన్ ప్రొక్యూరింగ్ వేరియస్ ఇన్పుట్స్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ క్రాప్ హెల్త్ and appropriate yields and commensurate with the anticipated farm income at the end of each crop cycle. So వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే అప్రోప్రియేట్ ఈల్డింగ్ రావడం కోసం, ఎక్స్పెక్టెడ్ ఈల్డింగ్ రావడం కోసం కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ falling in the clutches of money launderers for meeting such expenses and ensure their continuance in the farming activities. అది కూడా ఒక పాయింట్. మనీ లాండర్స్ వల్ల ఇబ్బంది పడకుండా వీళ్ళకి కావాల్సిన ఈ ఏవేవైతే వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయో, ఖర్చులు ఉంటాయో, వాటికి కావాల్సిన మనీని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు అడిషనల్ గా ఇంక ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి అనమాట. మరి ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ అని అంటే ఎలాంటి ఫినాన్షియల్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తారు అని అంటే, ఈ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే 6,000 రూపీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. 6,000 రూపీస్ పర్ ఇయర్ అనమాట. పర్ ఇయర్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఒకదానికి ఎంత అంటే 2,000 రూపీస్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపీస్ అనమాట. సో ఎవ్రీ 4 month the 4 month is transferred into bank account farmers families across the country. Every 4th month. అంటే 4 month ఏదైతే ఉంటుందో, 4 నెలలు అంటే 3 సార్లు కదా, 4th month ఎవ్రీ 4 month మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. 3 times 6,000 టోటల్. సో దేని ద్వారా అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వచ్చినప్పటికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ. ఈ స్కీమ్ స్కోప్ ఎలా ఉంటుంది అంటే స్కోప్ ఆఫ్ ద స్కీమ్ కనుక మనం చూస్తే, what is the scope of the scheme కనుక అంటే, స్కోప్ ఆఫ్ ద స్కీమ్ జనరల్ గా ఈ స్కీమ్ యొక్క రేంజ్ స్కోప్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇది ఇట్స్ ఇనిషియల్లీ మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. Small and marginal farmers, SMF అంటాం. SMFs, small and marginal farmers. Having land holdings up to 2 hectares is an important one. 2 hectares దాకా పొలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. బట్ స్కోప్ ఆఫ్ ద స్కీమ్
స్కీమ్ స్కోప్ ని ఎక్స్టెండ్ చేశారు. వాజ్ extended to cover all land holding farmers. Only small and marginal farmers కి ఉండేది. It's extended to cover all land holding farmers. అది దీనిలో తీసుకొచ్చిన దీని రీసెంట్ స్కోప్ అన్నమాట. That's one. So funding and implementation కనుక చూస్తే మనం funding and implementation కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్కీమ్ కి మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద కన్సిడర్ చేస్తారు. దీన్ని is a central sector scheme with 100% funding by central government. So central sector scheme అంటే 100% గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నప్పుడు పర్సంటేజ్ మారుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అని అంటే ఇంప్లిమెంటెడ్ బై Ministry of Agriculture and Farmers Welfare. తర్వాత రీసెంట్ గా దీనిలో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటి అని అంటే ఈ స్కీమ్ లో రీసెంట్ అప్డేట్స్ గా చెప్పాలి అని అంటే న్యూ అప్డేట్స్ అంటే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఒకటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పిఎం కిసాన్ మొబైల్ అప్లికేషన్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై అండ్ డిజైన్డ్ బై ద National Informatics Center in collaboration with the Ministry of Electronics and Information Technology. ఇదన్నమాట. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో పాటు మొబైల్ అప్లికేషన్ తో పాటు ఫిజికల్ వెరిఫికేషన్ మాడ్యూల్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ మాడ్యూల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇది ఫిజికల్ వెరిఫికేషన్ మాడ్యూల్ ఏంటి అని అంటే a mandatory physical verification of a 5% beneficiary every year is being done as per the provisions laid down in the scheme. 5% of the beneficiaries ఎవరైతే ఉన్నారో 5% of the beneficiary every year is being done. Every year is being done as per the provisions laid down. The scheme అన్నమాట. 5% beneficiaries ఫిజికల్ వెరిఫికేషన్ ఎవ్రీ ఇయర్ పాసిబిలిటీ ఉంటుంది దీనిలో అన్నమాట. ఇది దీనిలోని పిఎం కిసాన్ లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అవి. తర్వాత మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కనుక చూస్తే ఈ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ మనం చెప్పుకున్నట్టుగా ఏంటి అని అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఫార్మర్స్ కి, అంటే వాళ్ళు
గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ గా దీన్ని చెప్పుకోవాలి. సో కాబట్టి ఇది దాన్ని విచ్ కమ్స్ అండర్ SDG 8 అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 కిందకు వస్తుంది. గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్నమాట. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. దీని కిందకు వస్తుంది. దిస్ వన్. సో రీసెంట్ ఇయర్ లో మనకి పిఎం కిసాన్ కి ఎలకేషన్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత ఎలకేట్ చేశారు అంటే 24-25 బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ లో ఎలకేషన్ వచ్చేటప్పటికి 60,000 crores 60,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది అనమాట పిఎం కిసాన్ స్కీమ్ కి. దట్స్ వన్. సో ఇది మనకి ఈ పర్టికులర్ స్కీమ్ కి సంబంధించిన అంశం అనమాట. థ్యాంక్ యూ.